ఈ మధ్యకాలంలో కొంతవరకు తగ్గినట్టే, కానీ కొన్ని చోట్ల పెట్టిపోతున్నాయి. అవి ఏంటంటే వడ్డీ వ్యాపారం. 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే 2 నెలల లోపల డబ్బులు కట్టేశారు. ఎంత డబ్బులు తీసుకుంటేది 10,000 రూపాయల కంటే 2,000 రూపాయలు తీసుకుంటారు. 8,000 ఇస్తారు. ఈ 8,000 2 నెలల లోపల క్లోజ్ చేయాలి. అంటే వారానికి 1,000 రూపాయల చొప్పున 10 వారాల లోపల క్లోజ్ చేయాలి. 10 వారాలు అంటే 2 నెలలు, 2 నెలల 10 రోజులు అట్లా వచ్చేస్తుంది. అలాంటి విధానాలు ఒకటి. 10,000 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇస్తే 3,000 రూపాయలు తీసుకొని 17,000 ఇస్తారు. డైలీ 200 రూపాయల చొప్పున 3 నెలల 10 రోజులు కట్టాలి. ఇట్లాంటివి కొన్ని సామాన్యంగా చిరు వ్యాపారస్తులు, కొంతమంది వ్యాపారాలు చేసే వ్యక్తులు తీసుకుంటూనే ఉన్నారు, కట్టుకుంటూనే ఉన్నారు. కొన్ని చోట్ల బ్యాంకులలో రుణాలు తీసుకుంటే అవి కట్టండి అయ్యా అంటే కట్టవు. మరి ఇక్కడైతే దౌర్జన్యంగా ఇబ్బందులు గురి చేసే విధంగా వాళ్ళు మాట్లాడితే అక్కడ డబ్బులు కడతారు. ఇవి కరెక్ట్ కాదు. ఒకసారి బాగా ఆలోచన చేయండి. డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని ఫైనాన్సులు అంటారు, దీన్ని ప్రైవేటుగా, కొన్ని కార్పొరేషన్లు అంటారు, రకరకాలుగా వీటిపైన మిత్తిలు అంటారు, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడైతే ఎక్కువ ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళందరూ వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి.